సర్లేండి, మా ఆయనకి బెయిల్ ఇచ్చి మరీ విడిపించుకుంటాను. ఏమంటున్నావే? వాడు వెళ్ళేటప్పుడు నీ సంగతి చూస్తా అన్నట్టు వెళ్ళాడు. నువ్వు బెయిల్ మీద నన్ను బయటకు తీసుకొచ్చి వాడి చేత చంపించేస్తావా? నేను రానే, ఇదే నాకు సేఫ్ ప్లేస్. నాకు బెయిల్ వద్దు, ఏమొద్దు. నేను ఇక్కడే సార్ వాళ్ళ రక్షణలోనే ఉంటాను. ఎందుకు చంపుతాడయ్యా ఆయన? నా దేవుణ్ణి ఇలా చూడలేనయ్యా, నేను చూడలేను. నీకు బెయిల్ ఇప్పించి బయటికి తెప్పించుకుంటానయ్యా. అప్పటి వరకు నేనైతే పచ్చి ముంచినీళ్ళు కూడా ముట్టను. మీ అమ్మ తోడు. జాను 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 జాను. అయ్యా, దేని శబదం తగలయ్యా. నేనేమో ఇక్కడుంటే బ్రతుకుతానంటే నన్ను బయటికి తీసుకెళ్లి చంపిస్తానంటదేంటి? ఆయన అలా చేయరుదేవయ్యా, చూసాం కదా. వాడి విశ్వరూపం చూసింది నేను కదా. అమ్మా, ఒళ్ళంతా నొప్పులు. సార్, ఒక క్వార్టర్ దొరుకుతుందా? ఒక కోట ఇవ్వమంటే ఇస్తాం. వద్దులేండి సార్, ఇంకొక దెబ్బ కూడా పడే చోటే లేదు. మొత్తం వాడేశాడు సార్. ఏం వద్దులేండి సార్, ప్రాణాలుంటే చాలు. అమ్మా, నా వల్ల కావట్లేదురా. అమ్మా అమ్మా. ఇంత చేత నిజాన్ని వినాల్సి వస్తుంది అనుకోలేదు. అప్పుడే దానికి నిండు 100 ఏళ్ళు నిండిపోతాయని అస్సలు అనుకోలేదు. ఎందుకో మనం కొలిచే దుర్గమ్మ ఆదుకోలేదు. ఎంతో నమ్మాను, నమ్ముకున్న దైవం కూడా కాపాడలేకపోయింది. తీరని దుఃఖాన్ని మిగిల్చింది. భరించలేని బాధని జీవితాంతం పడమని చిన్న పిల్లని పొట్టన పెట్టుకున్నారు. మా బిడ్డని కడసారా చూసుకునేందుకు కూడా వీలు లేకుండా చేశారు. నన్ను కాపాడండి సార్, నన్ను చంపేస్తున్నాడు సార్ అరవింద్. ఎవరయ్యా? అదిగో వచ్చేసాడు సార్, వచ్చేసాడు. కానిస్టేబుల్ సార్, సార్ కాపాడండి సార్. ఆవేశపడకండి సార్. సార్ ఆగండి సార్, వదలండి. నిన్ను వదలండి రే, నిన్ను ఎవరూ కాపాడలేరు. నిన్ను చంపే వెళ్తా. బాబాయ్ వదలండి. స్టేషన్ లోనే ఒక వ్యక్తిని చంపాలనుకుంటున్నారా? మీకెంత ధైర్యం? సార్ 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 నువ్వు ఆగవయ్యా. దీని పర్యవసానం చాలా దారుణంగా ఉంటుంది. ఏమన్నా చేసుకోండి సార్, అన్యాయంగా నా కూతుర్ని బలి తీసుకున్నా నీచుడు వీడు. వీడు చావాల్సిందే. సార్ మీకు దండం పెడతాను సార్, నన్ను కాపాడండి సార్. కానిస్టేబుల్స్ ఆ గొడ్డలు లాక్కోండి. ఇలాంటి వాడు చావాలరా. పోతాడు. గట్టిగా పట్టుకోండి. ఏమండి ఏమండి, ఆగండి. వదలండి. అమ్మమ్మమ్మ, స్టేషన్ లో కూడా మా ఆయన ప్రాణాలకి భద్రత లేదా? ఏమయ్యా, కాపాడండి అయ్యా. నా తాళికి న్యాయం చేయండి అయ్యా. మా ఇంటి బిడ్డని కిడ్నాప్ చేసి చంపింది న్యాయమా? లేదేసే గారు, లేదేసే గారు, నేనేం కిడ్నాప్ చేయలేదు. అక్కడ గ్యాస్ లీక్ అయ్యి బిల్డింగ్ పేలిపోయి పాప చనిపోయింది సార్. దానికి నాకు ఏ సంబంధం లేదు సార్, నేను అమాయకుడిని సార్. నీకేం తెలియనప్పుడు
మా పాప అక్కడ ఎందుకుంది? చెప్పరా, చంపేస్తాను. చెప్తున్నా కదా అల్లుడు, నేను చిన్న కిడ్నాప్ చేయలేదు. నిజంగా ఎస్ఐ గారు, ప్రాణాలు పోతుంటే అబద్ధం ఎలా చెప్తావు? నేను మొన్న సడన్ గా చూస్తే పాప నా కారు డిక్కీలో ఉంది. సేఫ్ గా ఇంట్లో పెట్టాను. అదే నిజమైతే నీకు కనబడిన వెంటనే మాకు ఇన్ఫార్మ్ చెయ్యాలే కానీ ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? అంటే ఆ తడబాటు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎస్ఐ గారు, వీడు కిడ్నాపే చేశాడు. నిన్ను వదలండ్రా. ఎస్ఐ గారు, మేడం ఇది కరెక్ట్ కాదు, మీరు కంట్రోల్ చేయండి, లేదంటే నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్ఐ గారు, ఈయన తమ్ముడు బిడ్డ చనిపోయిందన్న బాధలో అలా చేస్తున్నారు. ఏంటండు గొడ్డలతో వస్తున్నావేంటి? నిన్ను చంపుదామని. వీడికి చిన్ని చచ్చిందని తెలిసిందా ఏంటి? అమ్మో అమ్మో అమ్మో, ఏం చేశాడని మా ఆయన్ని చంపుదాం అనుకుంటున్నావయ్యా? తెలీదనుకుంటున్నారా? రేయ్, చిన్న పిల్లరా, చంపడానికి మనసు ఎలా వచ్చింది? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? నేనే చిన్న పిల్లని చంపలేదు. రేయ్, చిన్ని చనిపోయిందా? అయ్యో, ఎలాగా? నన్ను కొట్టద్దు అల్లుడు, నిజంగా నాకే పాపం తెలీదు. ఆ పాపం నీదేనని, చిన్నిని అక్కడ దాచింది నువ్వేనని తెలుసు. కాదలుడు, నేనేం చేయలేదు అల్లుడు. నీకు ఇదే చివరి రోజు. నేనేం చేయలేదు అల్లుడు. నీ చావు ఖాయం. అల్లుడు